వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టలే స్పాన్సర్ పై చంద్ర ప్రదేశ్ షాపింగ్ మాల్ అమీర్పేట్ హైదరాబాద్. మా ఫస్ట్ లక్కీ కలర్ వచ్చేసేద్దాం. హలో హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శరణ్య అండి. శరణ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా అండి. రావులపాలెమా? అవునండి. ఓకే శరణ్య గారు, మీరు గుర్తున్నారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. చాలా సౌండ్ ఒకసారేనండి, సౌండ్ తగ్గించమ్మా. మా మేనగోళ్ళు సౌండ్ పెట్టేసిందండి, తగ్గించమంటున్నాను. ఓకే ఓకే, తగ్గించారా మరి? తగ్గిస్తున్నారండి. ఓకే, ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వస్తున్నానండి. ప్రోగ్రామ్ గురించి ఏం చేస్తారు? స్పెషల్స్ ఇవాళ వంట ఏం చేస్తారు? ఇవాళండి ములక్కాడ కోడిగుడ్లు అండి. ఓ, ఎలా ఉంది వాతావరణం? వర్షం పడుతుందా, బాగా వేడిగా ఉందా? చాలా కూల్ గా ఉందండి. వర్షం పడుతుందండి. కూల్ గానే వర్షం పడుతుంది మీకు? పడుతుందండి. ఓ సూపర్. అసలు మాకు కూడా కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది ఇవాళ. ఎందుకే భోంచేసారా మీరు? ఇంకా లేదండి, మన ప్రోగ్రామ్ అవ్వాలి కదండి. ఓ, మన ప్రోగ్రామ్ అయ్యే వరకు ఎవరు భోజనాలు చేసేదేలే. కలిసి వరకు ఓ టెన్షన్, కలిసాక గెలుస్తామా లేదా అన్నది ఓ టెన్షన్ అండి. అస్సలు ఈ టెన్షన్ బాగా ఎక్కువైపోతుంది. అవునండి, మరి ఎప్పటి నుంచి అండి? అరగంట ముందు నుంచి ట్రై చేస్తూ ఉంటే కలవట్లేదండి. మీరు ఇవాళ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు కాల్ చేయడం? అరగంట ముందండి. అరగంట ముందు నుంచి ట్రై చేస్తారు. మీకు ఫస్ట్ కాల్ మీదే అయింది అయితే. ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నామండి, వాళ్ళ కలిసిందండి. ఓ సూపర్. మరి పాట పాడుతున్నారా? పాడుతున్నానండి. పాడండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది, ఇదే మల్లారి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, సరే ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన. అంతేనండి. అంతేనా? అంతే అండి, ఇంకేం లేదా? ఇంకేమీ లేదండి, మీకే తెలిపి. ఈ సాంగ్ ఏ మూవీలోది అసలు? నువ్వే కావాలి అండి. ఓకే, నేనే కావాలా? ఓకే, చీరొద్దా? మీరే కావాలి. అదే, చీరొద్దా మీకైతే? చీరవ్వాలండి, చీరతో పాటు కావాలి. మాకు చీరతో పాటు కావాలి. అవునండి. ఓకే సరే అయితే నేను కూడా మిమ్మల్ని ఈజీగా ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తా. ఈజీగా అడగండి. ఈజీగానే అడుగుతా, క్వశ్చన్ చాలా ఈజీ. సరేనండి. సినిమాలు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో? ఏమైనా చూసారా? లేదండి, సినిమాలకి అయ్యి వెళ్ళవండి, బయటికి టీవీలో వస్తేనే కానీ బయటికి వెళ్ళవండి సినిమాలకి అటు. ఓ సరే అయితే నేను కూడా మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతా. కొంచెం ఈజీగా అడగండి, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి. చాలా ఈజీగానే అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి మూవీస్కి సంబంధించి అడుగుతాను. ఏంటండి? సినిమాలకు సంబంధించి అడుగుతా. అడగండి. పక్కన ఎవరో ఉన్నట్టున్నారు, చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. లేదండి, ఎవరో లేరండి, అదే చిన్నమ్మాయింది మేనగోళ్ళు. ఓకే, తెలీదండి, సినిమాల గురించి అవి తెలీదండి. ఓకే ఏం కాదులేండి. నేనైతే అడుగుతాను. క్వశ్చన్ వచ్చి, కోర్టు సినిమా చూసారా? ఈ మధ్యకాలంలో వచ్చింది. ఆ సినిమాలోని కోర్టు సినిమాలోని చంద్రశేఖర్ తల్లి పేరు ఏంటి? కోర్టు సినిమాలో చంద్రశేఖర్ తల్లి పేరండి. క్లూ ఇవ్వండి. అసలు మీరు ఆన్సర్ ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. తెలీదండి సినిమాల గురించి, అంటే కొత్త సినిమాలు అవి చూడలేదండి ఎప్పుడు. అంతగా 5 అక్షరాలు వస్తాయి. 5 అక్షరాలు వస్తాయి. కావేరి అండి. 5 అండి. ఫస్ట్ లెటర్ ఎవరా? ఫస్ట్ లెటర్ చెప్తే సరిపోతుందా? మా అండి. ఇదే నెల? మే ఫస్ట్ మే. 5 అక్షరాలు వస్తాయి. మనం ఎక్కువగా వింటున్న పేరే, మన సైడ్ బాగా వింటున్న పేరు అది. హలో హలో, టైం కూడా అయిపోయింది. మన సైడ్ ఉన్న పేరే అన్నాను. ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. పేరు వచ్చేసి మెట్టు లక్ష్మమ్మ. ఈ పేరు ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే చెప్పాను. ఆన్సర్ నేనైతే రివీల్ చేసేసాను, మీకు ఎలాగా తెలుసు కాబట్టి. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే, మీ పేరు?
పావని అండి, పావని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనండి. గతంలో కాల్ చేశారా? ఆహా, కాల్ హోల్డ్ లో పెట్టారు కానీ కలవలేదండి. కలవలేదు, ఇదే ఫస్ట్ టైం. అవునండి. ఓకే. మరి ఎప్పటి నుంచి చూస్తున్నారు ప్రోగ్రామ్ అసలు మీరు? 1 month నుంచి చూస్తున్నామండి. 1 month నుంచి చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంటుందండి ప్రోగ్రామ్. పుట్టింటి పట్టు చీర. ఇంకా ఇంకా మన మేము ఛానల్ చూస్తాము. త్రూ చాలా ఛానల్స్ అయితే వస్తున్నాయి. మన దాంట్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. మరి అవి కూడా మనం చూడాలి. చాలా చాలా అంటే డెవోషనల్ ఉంది, హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, మనీ సేవింగ్ ఉంది, ఉమెన్ ఉంది. ఖచ్చితంగా మనకి యూట్యూబ్లో ఇవన్నీ వస్తుంటాయి. మన ఛానల్ చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు అన్ని అడుగుతాం. మీ ఛానల్స్ లిస్ట్తో పాటు సబ్స్క్రైబ్ నేను చేశానని చెప్పాలి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేస్తామండి మేము. ఓకే, చాలా ఉన్నాయి. మన బీఆర్కే అని కొడితే బీఆర్కే హెల్త్ వస్తుంది, బీఆర్కే ఉమెన్ వస్తుంది, డెవోషనల్ వస్తుంది, భక్తి వస్తుంది, స్పిరిచువల్ వస్తుంది. ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి, మన కాలర్స్ అందరూ కూడా. ఓకే అండి. ఓకే, మరి ఏంటి ఈ మధ్యకాలం ఏమైనా మూవీస్ చూసారా? సంక్రాంతి మూవీ చూసానండి. సంక్రాంతి మూవీలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరిది? వెంకటేష్ అండి. వెంకటేష్ది. అంటే ఫేవరెట్ హీరోనా లేదంటే అలా ఏం లేదా? అలా ఏం లేదు, అందరి చూస్తాను. ఫేవరెట్ హీరో అని ఏం లేదు, అందరి చూస్తాం. అందరే చూస్తారు. కామెడీ బాగుంటుంది వెంకటేష్ది. F2 ఇవన్నీ చూసారా అప్పట్లో? చూసామండి. బాగుందా? బాగా అనిపించింది కామెడీ? పద్దాకలు వస్తూనే ఉంటుంది మాకు, అందుకని చిటికలు వేసుకుంటూ ఉంటాం. ఫ్రస్ట్రేషన్ బాగానా? బాగా. మీకు కోపం ఎక్కువ తక్కువ? ఒకప్పుడు తక్కువ, ఇప్పుడైతే బాగా ఎక్కువే. ఎందుకని? ఒకప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువ? పెళ్లి కాకముందు తక్కువ, పెళ్ళయ్యాక ఎక్కువ అయిపోయింది. రివర్స్ అవుతుంది కదా, ఎవరికైనా పెళ్లి కాకముందు ఎక్కువ కోపం ఉంటుంది, పెళ్ళైన తర్వాత కొన్ని కాంప్రమైజ్ల వల్ల తగ్గుతుంది అంటారు. మా పెళ్లి కాకముందు ఫ్రీడమ్, అందుకని కోపంతో మనకు పని లేదు. ఇప్పుడు కోపం పెళ్ళయ్యాక తలనొప్పి ఎక్కువ. ప్రతి ఎక్కడ ఉంటే అక్కడ జెండు బాన్స్ ఇస్తా ఉండాల్సింది. మీకు కోపం వస్తే ఏం చేస్తారు ఎక్కువగా? నేను ఒక్కదాన్ని దూరంగా వెళ్ళి సైలెంట్ కూర్చుంటా. ఎవ్వరిని ఏమి అనకుండా మౌన వ్రతం పాటిస్తారు. అంతే. మీరు మౌనంగా ఉన్నారంటే దాని అర్థం కోపమనా? అంతే అంతే అంతే. అబ్బా సూపర్. అసలు ఒకళ్ళ జోలికి వెళ్ళదు, నిజంగా కోపం వస్తే అలానే ఉండాలి. కొంతమంది కోపం వస్తే ఫుడ్ బాగా తింటారు, మరి మీకు అలవాటు ఉందా? ట్రై చేసినా కూడా పట్టదు మనకి, తక్కువ, చాలా తక్కువ ఫుడ్. గొంతు దిగదు, అడ్డుపడుతుంది. అసలు కోపం వస్తే ఆ రోజు ఫుడ్డే పడదు నాకు తెలిసి. నిజానికి గొంతు పడుద్ది, అడ్డుపడుతుంది గొంతులో కోపం వస్తే. అంతే అంతే. అది ఒక సెక్షన్, మన జోనర్ అది. కొంతమంది ఉంటారు ఎంత కోపం వస్తే అంత ఫుడ్ తింటారు. ఇదే కరెక్ట్ అనుకోండి, వాళ్ళదే కరెక్ట్. బట్ మనకు కోపం వచ్చిన ప్రతిసారి ఫుడ్ మానేస్తాం, అది కొంచెం మైనస్. బట్ అప్పుడప్పుడు తప్పదు. మీరు ఇవి చేస్తూ ఉంటారా? ఐ మీన్ వారాలు చేస్తే కొంతమంది ఉపవాసం ఉంటారు కదా, అలా చేస్తారా? చేస్తానండి. ఇవి చేసి అవి చేసి ఎక్కువైపోతాయేమో. ఎలాగో కోపం వచ్చినట్టు మానేయాలి కదా. అదొక పూటేగా, ఇదేమో దేవుడి కోసం కదా, ఏదో అనుకొని చేస్తాం కదా. చేస్తారా? ఏ రోజు తినరు? ఏంటండి? ఏ రోజు తినరు అలాగే ఉపవాసం? ఉపవాసం గురువారం అండి. గురువారం ఉపవాసం ఉంటారు. మనకు కోపం వారంలో ఎన్నిసార్లు వస్తుంది? అది కంటిన్యూస్ ఆన్ లోనే ఉంటది. ఆన్లోనే ఉంటది. పిలిస్తే పలుకుద్ది, పిలిస్తే పలికిద్ది. ఉంటారు ఇంట్లో, విసిగిచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వైఫై లా కనెక్ట్ అయిపోయింది ఈ మధ్య కోపం బాగా ఎక్కువ వస్తున్నట్టుంది పాపం. ఎక్కువ వస్తుంది. వైఫై లా కనెక్ట్ అయింది పాపం, ఎక్కువ వస్తుంది. కొంచెం కంట్రోల్. దానికోసం చేయాలి నేను ఉపవాసం. కోపం తగ్గాలి. ముందు కోపం తగ్గాలని చెయ్యాలి. అవును. అస్సలు మామూలు కోపం రావట్లేదు అనమాట. పాపం ఏం చేస్తాం. సరే అయితే మరి కోపంలో ఒక పాట పాడండి. అబ్బా, పాట పాడాలా? కోపంలో ఒక పాట. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా, నచ్చినివి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు ఏరు ఇది చూసి వద్దామా, రేయి పగలనక ఎండవాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా, లోకం ఒక వైకుంఠ పాలి కింద పడి లేచే మౌలి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా,
ఒక వెండి గొలుసు ఓలి ఈ భూమి ఊగెనెప్పుడు తొడుగాని ఉండే నిలిసి ఆ నింగి మురియునెప్పుడు. అంతేనండి. అసలు మొత్తమే కోపంలో కూడా ఒక పాట బాగా పాడారు. అవునా, థ్యాంక్స్ అండి. ఓకే, మీ వైఫ్ ఎలా కోపం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం క్వశ్చన్ వస్తుందో ఏంటో, నాకైతే భయం వేస్తుంది. వామ్మో. నాకు భయం వేస్తుంది ఇప్పుడు. అందుకని ఈజీగా అడగండి. అందుకే నేను కూడా ఈజీగానే ట్రై చేసిన. క్వశ్చన్ వచ్చి, బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారు చేస్తారు? అర్థం కాలేదండి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తెలుసా మీకు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. దాన్ని దేనితో తయారు చేస్తారు? క్లూ ఇస్తారా? ఐరన్ అనుకుంటున్నా. అసలు మీరు ఫస్ట్ ఒకటి చెప్పండి. 6 అక్షరాలు. అది 6 చెప్పారు. అక్షరాలా? ఏంటండి? పక్క నుంచి అయితే ఆన్సర్ వస్తుంది. కొంచెం క్లూ ఇవ్వరా? కోబాల్ట్. కోబాల్ట్ కాదే. 6 అక్షరాలు అన్నారు. కొంచెం ఫస్ట్ లెటర్ చెప్పండి. లాస్ట్లో అయితే మిశ్రమం అని చెప్పగలుగుతాను. బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేంతో, ఐ మీన్ ఆ జాకెట్ని దేంతో తయారు చేస్తారు? పక్కన వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ కొంచెం ఒక అక్షరం మార్చుంటే బాగుండేది. బట్ ఆన్సర్ అయితే రాంగ్ చెప్పారు. నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేద్దరు కానీ ఏం కాదు. మరి నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ఉమాశ్రావణి అండి. ఉమా శ్రావణి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. ఇదే ఫస్ట్ టైం కాల్ కలవడం మీకు? అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మ్యారీడా? అవునండి. ఓకే, మరి ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? మరి ఏంటి మీకు టైం పాస్ ఏంటి? టైం పాస్, 2 పిల్లలు ఉన్నారు. ఓకే, చిన్నవాళ్ళ బాగా? చిన్నవాళ్ళంటే బాబు 8th క్లాస్, పాప 4th క్లాస్. ఓకే, సరిపోతుంది. టైం అంతా అక్కడే. సార్ ఏమైనా ప్రిపేర్ చేస్తూ ఉంటారా? వంటల్లో ఏమైనా ప్రయోగాలు చేస్తారా? చేస్తానండి. ఎలాంటి ప్రయోగాలు చేస్తారు? వాళ్ళు తిన్న తర్వాత సేఫే కదా? తిన్న తర్వాత సేఫే కదా అందరూ? ఓకే, డన్. అయితే బాగా చేస్తారు. ఏంటి కొత్తగా ఈ మధ్య కాలంలో మీరు ప్రిపేర్ చేసి ప్రయోగాలు చేసిన వంటకాలు ఏమున్నాయి? ఈ మధ్యకాలంలో అంటే ఏం చేయలేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఓకే, అయితే మనం చేసేది ఏమీ లేదు. ఫుల్ రెస్ట్ అన్నమాట. అదే మనం చేసేది ఏమీ లేదు, అన్ని కాళ్ళ దగ్గరికి రావాలి. కాఫీ, టీ, టిఫిన్, అబ్బా మార్నింగ్ లేవాలా? అంతేనా? బాగా చెప్పారు. అక్కడైతే మార్నింగ్ టైం అలారం మొగ్గని కళ్ళు ఓపెన్ చేయాలి. ఇక్కడ కళ్ళు తెరవలేకపోయినా తెరవాల్సిందే, తప్పదు. అంతే, ఇక్కడ అసలు సమస్య లేదు. అమ్మా కాఫీ, అమ్మా టిఫిన్. అసలు అరవక ముందే వస్తాయి, మనం వచ్చి చెప్పాల్సిన పని లేదు. అసలు సమ్మర్ హాలిడేస్ ఎవరికైనా ఉన్నాయంటే మదర్స్ కి, పిల్లలకు కాదు. సమ్మర్ హాలిడేస్ కోసం ఎదురు చూసేది ఎవరంటే మదర్స్. మార్నింగ్ లేవడం అవసరం లేదు, హడావిడి ఉండదు. అబ్బా, మరేంటి అమ్మ వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉంటున్నారు రెస్ట్? ఇంకొక 4 days అండి. అంతేనా? ఎందుకంటే 10 days అయిపోయింది. పర్మిషన్ 2 weeksేనా? అంతే అండి. అయ్యో, ఇందుకే ఎక్కడికి హైదరాబాద్ లో ఉంటారా మీరు? హైదరాబాద్ లో ఉంటాము, అమ్మ వాళ్ళది గుంటూరు. ఆంధ్రాకి వెళ్ళారు. ఓకే, డన్. ఆంధ్రాకి వెళ్ళాం. ఇప్పుడు వస్తూ పచ్చళ్ళు, కారాలు, వడియాలు. అవును, సమ్మర్ లో ఫుల్ ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఓకే, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జస్ట్ 1-2 బ్యాగులు అవి బట్టలు, వచ్చేటప్పుడు ఫుల్ గా. ఈ మధ్యకాలంలో ఒక రీల్ కూడా చూసాను. అప్పుడు అమ్మా ఇది ఎప్పుడు కొన్నావు నాకు తెలియదు, వేడివే అన్ని ప్యాక్ చేసుకుని వస్తుంది. అంటే ఆడపిల్లలు లాస్ట్కి ఇలానేనా అనిపిస్తుంది చూస్తే. చూసారా లేదు? చెప్పులు కూడా చూస్తే అయ్యో ఇవి నావి కాదే, పక్కింటి వాళ్ళు అంటున్నాడు వాళ్ళమ్మ. చూడలేదండి. మొత్తం ఇదెప్పుడు కొన్నారని మొత్తం వేసుకెళ్ళిపోతుంది. అవును, అలాగా ఆడపిల్ల వస్తే భయపడతారే మీకు మీద. ఓకే, మరి ఏదైనా ఒక పాట పాడతారా? అసలు ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలు ఏం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. ఇంకా రావట్లేదు, టెన్షన్ ఉంది. టెన్షన్ అసలే ఎగ్జామ్ రాస్తున్నా, మధ్యలో పాటలేంటో. ఆ టెన్షన్ పోవడానికి ఈ పాటలు.
టెన్షన్ పోవడానికి ఈ పాటలు, కానీ మాకు టెన్షన్ గానే ఉంది. అయ్యో టెన్షన్ పడకూడదు అసలు, ఇప్పుడు ఫ్రీడమ్. ఓకే ఇప్పుడు క్వశ్చన్ నేను అడగాలి మీరు అడుగుతారా? మీరే అడగండి. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఆన్సర్ చేస్తారు, మీరు ఆన్సర్ దానికి ఆన్సర్ చెప్పిన దానికి క్వశ్చన్ అడిగేదా? అయితే ఏ ఆప్షన్ చూస్ చేసుకోమంటారు? చెప్పండి మరి, మీరు ఏదైనా ఆన్సర్ చెప్తే దానికి క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాను నేను. అయితే నేను 5 అని ఆప్షన్ చెప్తాను, పాండవులు ఎంతమంది అని అడగండి. అబ్బా ఇంకా వద్దు, ఇప్పుడు టైం ఎంత అయిందని అడగద్దా? ఇప్పుడు టైం నేను ఫోన్ మాట్లాడుతున్నా చెప్తాను నేను. అయ్యో ఇప్పుడు టైం ఎంత అయిందని అడగద్దా? ఓకేనా, అయితే నేను గెలిచేసినట్టేనా? కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఓ మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్, తర్వాత క్వశ్చన్. ఓకే ఓకే క్వశ్చన్ వచ్చి ఈజీగా అడగాల కష్టంగా అడగాల? ఈజీగా అడగండి ప్లీజ్. ఆ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఫస్ట్ ఈజీగా అడగమని రావాలి కదా, అందుకోసమే. సరే క్వశ్చన్ అయితే చాలా ఈజీగా ఉంది, ఆన్సర్ మాత్రం నాకు తెలీదు. ఓకే క్వశ్చన్ వచ్చి మేబీ అమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనుకుంటున్నా. భీష్ముడి అసలు పేరు ఏమిటి? భీష్ముడి అసలు పేరు ఏమిటా? భీష్ముడి వజ్రమకుటుడా? కాదు. అబ్బా అబ్బా టైంకి అస్సలు గుర్తు అన్ని పేర్లు లోపల వస్తాయి. భీష్ముడి అసలు పేర్లు 4 అక్షరాలు. దేవరత, దేవవ్రతుడు. దేవవ్రతుడు కరెక్టేనా? నాకు ఎవరు చెప్పారు? దేవవ్రతుడు ఎవరు చెప్పారు? మా సిస్టర్ చెప్పింది. తనకెలా తెలుసు? గూగుల్ సర్చింగా? అయ్యో చీటింగ్ చేయొద్దు, చీటింగ్ చేయొద్దు. అయ్యో కాదు, తను భీష్ముడు ఇది చదువుతుంది అందుకని చెప్పేసి చెప్పిందేమో. ఓకే తన పేరు? తన పేరు రాజీ. రాజీ కంగ్రాచులేషన్స్, ఆన్సర్ నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్ట్, కంగ్రాచులేషన్స్. అబ్బా ఎంతకేళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. రాజీ ఆన్సర్ చేసింది, రాజీకే వెళ్ళాలి ఈసారి. ఓకేనా, మీకైతే కాదు. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో చూసేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అక్క. హాయ్ అక్క. హాయ్, పేరు? నిఖిత అక్క. నిఖిత కొంచెం టీవీ సౌండ్ తగ్గిస్తావా? నా వాయిస్ నాకు రిపీట్ వస్తుంది. సౌండ్ తగ్గి మన. ఓకే ఏంటి నిఖిత? లిఖిత? అవునక్క, లిఖిత అక్క. లీ ఆర్ నీ? లిఖిత. ఓకే లిఖిత, ఏం చేస్తూ ఉంటావు లిఖిత? డిగ్రీ కంప్లీట్ అక్క రీసెంట్ గా కంప్లీట్. మరి నెక్స్ట్ ఏంటి? ఈ క్వశ్చన్ అందరు అడుగుతారు. అవునక్క. నెక్స్ట్ ఏంటి ఏదో ఒకటి ఉంటది. సర్లే నెక్స్ట్ మనకేంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అక్క ఇంకా లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు లిఖిత? ఇంకా నెక్స్ట్ బీఈడీ చేయాలనక్క. బీఈడీ చేద్దామని ఉందా? పెళ్లి చేసుకుంటావా? పెళ్ళి వద్దులక్క. వద్దులే, చేసుకుని అందరు ఏం సాధించారు అంతేనా? అంతే అక్క. ఓకే బీఈడీ చేద్దాం అనుకుంటున్నావా? టీచర్ చేయడం నీకు ఇష్టమా? టీచింగ్? అవునక్క. ఓ సూపర్, అసలు మామూలు కదా. ఏ సబ్జెక్ట్ నీకు ఇష్టం? సైన్స్ అక్క. సైన్స్ అండ్ మ్యాథ్స్ కూడానా? సైన్స్ అక్క, మ్యాథ్స్ వద్దు. ఓన్లీ భయమా? మ్యాథ్స్ ఇష్టమా లేదంటే కష్టమా? కష్టమే అక్క. చాలా కష్టం. సైన్స్ ఈజీయా? సైన్స్ ఈజీ అక్క. ఓకే డిగ్రీలో ఏది గ్రూప్ నీది? ఏంటి బిఎస్సీనా? బిఎస్సీ బిజెడ్సీ అక్క. ఓకే సూపర్. సైన్స్ ఇష్టం కాబట్టి తప్పదు. ఓకే ఇంకా ఏంటి, ఏం చేస్తూ ఉంటా మరి? హాలిడేస్ కదా ఇప్పుడు. అవునక్క, ఇంకా టీవీ చూసుకుంటుంటానక్క. బీఆర్కే న్యూస్. కష్టపడి ఇన్ని రోజులు చదివి 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 బ్రెయిన్ రిలాక్స్డ్గా టీవీ చూస్తున్నావు ఇప్పుడు. అవునక్క. బాగా కష్టపడి చదువుతావా ఇష్టపడి చదువుతావు నువ్వు? ఇష్టం లేక చదువుతా అంతే. చదవడం ఇష్టమేనా? ఇష్టం అక్క. ఇష్టం కాబట్టి చదవాలని అక్క నెక్స్ట్. ఓకే సూపర్. అసలు ఎందుకంటే కష్టపడి చదివే వాళ్ళు కొంతమంది, ఇష్టపడి చదివే వాళ్ళు కొంతమంది, కానీ మొత్తానికి చదువు మాత్రం కామన్ పాయింట్ అది మనకి. ఓకే సరే, సినిమాలు అలా చూస్తూ ఉంటావా? మూవీస్ ఏమైనా? చూస్తాను. ఎక్కువ కాదా? తక్కువ? తక్కువ. ఎవరు ఫేవరెట్ హీరో? ఎవరు? పవన్ కళ్యాణ్. ఓ పవన్ కళ్యాణ్ చాలా మంది ఫ్యాన్స్ అసలు.
మామూలుగా కాదు. సరే ఒక పాట పాడతావా? పాటనా అక్క? పాడాలి. ఆగక్క. పలుకే నీది ఓ వెన్న పూస, అలకే ఆపే మనస, మౌనం తోటి మాట్లాడే భాష, అంటే నీకే అలుసా. ఈ అలల గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడవే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నే కరగనట్టు చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవలేనే వన్నేలాడి. అంతే అక్క. అంతే. భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? ఏమో అక్క, 3 times చేసినాను అక్క, నేను ఇప్పటికీ ఒక్కసారి గెలవలేదక్క. 3 times చేసిన తర్వాత మళ్ళీ నువ్వు senior వి, అసలు భయపడకూడదు. బీఆర్కే న్యూస్ చూడండి, బీఆర్కే న్యూస్ చూడండి అని అందరికి చెప్తున్నాను కూడా, పుట్టింటి పట్టు గురించి. ఓకే, తప్పనిసరిగా. అంతేకాకుండా మన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి బీఆర్కే యూట్యూబ్లో, వాటిలన్నింటిలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, మన ఛానల్సే కాబట్టి. కంపల్సరీ చెప్తాను అక్క. ఓకే, నేను కూడా నిన్ను ఈజీగానే క్వశ్చన్ అడుగుతా. 3 times అక్క, నాకు ఎప్పుడు ఏదో ఒకటి వచ్చినేదా అనిపిస్తుంది, ఇంకా ఆడికి లాస్ట్కి పోయినాక పోతుంది అక్క. అంతే కామన్. ఇందుకు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు చెప్పలేదు? మాది ఆత్మకూరు అక్క. ఆత్మకూరు. ఓకే ఓకే, సరే క్వశ్చన్ అయితే అడుగుతాను. ఎందుకంటే చాలా మంది 15 సార్లు 16 సార్లు 18 సార్లు కూడా కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే చేసిన ప్రతిసారి ఇట్లా అవుతుంటే ఇంకా చేయబుద్ధికి అట్లా ఏముండదు, మనకి గిఫ్ట్ రావాలంతే, కష్టపడాలి, చేయాలి. చేస్తూనే ఉంటాను అక్క. వచ్చే వరకు సాధించేయాలి మనం. అసలు అంతే, అసలు మన ఆడవాళ్ళని సాధించడంలో ఫస్ట్ ఉంటాం, ఆ విషయం మర్చిపోతే ఎలా? ఇంకా అందుకే చేస్తూనే ఉంటాను అక్క. ఓకే సరే, నీకైతే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? అయ్యో ఏంటి ఇంతలా ఉంది, అక్క కొంచెం క్లూ అన్ని అక్క. ఇది లెటర్స్ వచ్చి 5 letters. డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు అక్క. నేను మరి సౌండ్స్ వస్తున్నాయి. టీవీ ఆన్లో ఉంది అక్క. నా వాయిస్ నాకు అక్క కొంచెం చెప్పక్క. 5 letters ఉన్నాయి. 5 letters అంటే జెంట్స్ నేమా లేడీస్? జెంట్స్. అండ్ లాస్ట్ లో వచ్చేసి ఒక జెంట్ పేరు, ఈ పేరు అయితే ఎక్కువగా వింటూ ఉంటాం. సింగ్ అని పదం అయితే లాస్ట్ లో సింగ్. రణవీర్ సింగ్ అక్క. అబ్బా ఇంకా అయ్యో, రణవీర్ సింగ్ కాదు. డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత రణవీర్ సింగ్ కాదు, జశ్వంత్ సింగ్. ఇంకొక 3 letters నువ్వు చెప్పుంటే కనుక ఆన్సర్ కరెక్ట్ అయ్యేది. సింగ్ అని మాత్రం నేను సగం చెప్పేశాను, ఇంకొక సగం అయితే ఆగిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయి, ఏం కాదు, మనం సరదాగా మాట్లాడుకుందాం, సరేనా? మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నారు చూసేద్దాం. హలో. హాయ్ పద్మ గారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి. ఎక్కడి నుండి? నరసాపురం నుంచి అండి. నరసాపురం నుంచి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? ఇది ఎన్నోసారి కాలు? ఇది నేను చేశాను కానీ విన్ అవ్వలేదు నేను. అవునా? ఎప్పుడో చాలా రోజులు చేసి. ఓకే. విన్ అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు నాడు కలిసిందండి. చాలా రోజులు కలిసింది కాలు? చాలా రోజులు కలిసిందండి. ఓకే, భోంచేశారా? అయిపోయిందండి. ఏం చేశారు స్పెషల్ ఇవాళ? ఏంటి వంటకాలు? మామిడికాయ పప్పు, వంకాయ టమాటా కూర. చాలు ఇంకా. వంకాయ టమాటా కూర, మామిడికాయ పప్పు, ఆవకాయ పచ్చడి కూడా ఉందా? ఉన్నాయండి. కొత్త పచ్చడి. ఓకే, సరిపోతాయి. సరిపోతాయి. ఓకే, ఎలా ఉంది మీకు వాతావరణం? వర్షం పడుతుందా? చాలా చల్లగా ఉందా? వర్షం పడుతుందండి. వర్షం పడుతుందా? అలా వర్షం పడుతున్నప్పుడు సాయంత్రం మాటలు మీరు ఏమైనా స్పెషల్స్ చేస్తూ ఉంటారా? ఏం చేయనండి, తక్కువ. ఎందుకని? ఎప్పుడైనా చేయమంటే మా అబ్బాయి జాబ్కి వెళ్ళిపోతాడు, మా ఆయనగారు వెళ్ళిపోతారు, వచ్చేటికి కొంచెం టైం పడుతుంది అంతే. అందుకోసం రాత్రి వస్తారు, ఇంకా చేయడం అవదండి. ఓకే, ఇంకా కోడల కోసం సర్చింగా? ఇంకా అప్పుడే ఏం కాదండి, ఇంకా 25 వచ్చింది బాబుకి, అంతే. ఇప్పుడప్పుడే చేసేది లేదా? ఇంకా 2 సంవత్సరాలు పడుతుందండి. ఇంకొక 2 సంవత్సరాలు. ఎందుకని? పెట్టిన పెట్టుబడి అంతా వెనక్కి రావాలా? ఓకే, ఏంటి మరి ఏమైనా ఒక పాట పాడతారా, లేదంటే ఏదైనా టిప్ చెప్తారా? పాటలు ఏమి సరిగ్గా రావండి నాకు. టిప్ చెప్పండి ఏదైనా, లేదంటే
ఒకసారి. హలో ఉల్లిపాయ ముక్క, హలో, చెప్పండి. ఆనియన్ ఉంటుంది కదండి, సహానికి కోసి పేస్ట్ దానికి వేసండి, లవంగము, చెప్పడం కూడా రావట్లేదండి నాకు. ఎవరో చెప్తున్నారా పక్కన? ఇక చెల్లి చెప్తుందండి. ఓకే, చెప్పమనండి. హలో, చెప్పండి. ఉల్లిపాయలు సగం కోసి అదే ఆనియన్ హాఫ్ కట్ చేసి దానికి పేస్ట్ పెడతాం కదండి. ఆ పేస్ట్ పెట్టి దానికి లవంగం పెట్టాలి. హాట్ కర్పూరం అది వేసిస్తే ఆ స్మెల్ కి బల్లులు బొద్దింకలు అవన్నీ రావన్నమాట. ఓకే, ఆనియన్ సగం కట్ చేసి దాని మీద పేస్ట్ పెట్టాలంటున్నారా? పేస్ట్ లవంగం పేస్ట్ పెట్టి దాని మీద లవంగం పెట్టి హాట్ కర్పూరం వెలిగిస్తే, కర్పూరం వెలిగించి పెడితే కనుక బొద్దింకలు బల్లులు అలాంటివి ఇంట్లోకి రావు. రావు. బొద్దింకలు ఉన్న వాళ్ళకి ఈ చిట్కా బాగా యూజ్ అవుద్ది. బల్లులు అంటే తక్కువ కనిపిస్తాయేమో కానీ బొద్దింకలు బీభత్సంగా కనిపిస్తాయి. అవునండి. సో అలాంటి వారందరికీ కూడా ఈ చిట్కా బాగా యూజ్ అవుద్ది అనుకుంటే మీరు ఎప్పుడైనా చేశారా? చేసామండి ఒకసారి. పోయినాయా? పోయాయండి. ఓకే, వీళ్ళు ఆల్రెడీ చేశారంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా. అందరూ వీలైతే కనుక ట్రై చేయండి. బొద్దింకల బెడద గురించి కాస్త ఉపశమనం పొందవచ్చు దీని వలన. అవునండి, అవును. ఓకే, సరే, నేను కూడా మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతా. అడగండి, సులువుగా అడగండి, కొంచెం సులువుగా అడగండి. సులువుగానే అడుగుతాను. ఏ వేద సాహిత్యంలో గాయత్రి మంత్రం ఉంది? ఏ వేద గాయత్రి మంత్రం ఉంటుందండి? గాయత్రి మంత్రం ఏ సాహిత్యంలో, ఏ వేద సాహిత్యంలో ఉంది? ఏం చేస్తున్నారు? కొంచెం ఇవ్వరా, నాకు కొంచెం నువ్వు ఇవ్వరా. అసలు ఒక్కటి ఆన్సర్ అండి. ఋగ్వేదం. ఇంకా కరెక్ట్ కాదా అండి? ఇంకా చెప్పండి. అది కరెక్టేనా లేకపోతే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? కరెక్టేనండి, అది కరెక్టేనండి. ఋగ్వేదమా? చెప్పిందండి, అందుకు మా అమ్మాయి చెప్పింది. మా అమ్మాయికి అన్ని తెలుసు కొంచెం. ఏ వేద సాహిత్యంలో గాయత్రి మంత్రం ఉంది అంటే ఋగ్వేదం. అవునండి. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ అయితే ప్రస్తుతానికి కరెక్టే. కంగ్రాచులేషన్స్. అసలు చాలా ఈజీగా ఆన్సర్ చేసేస్తున్నారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సౌజన్య అండి. సౌజన్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాపట్ల నుంచి. బాపట్ల జిల్లా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు సౌజన్య గారు? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. ఇదే ఫస్ట్ టైం మీ కాల్ కలవడం? గతంలో కలిసిందా? గతంలో కలిసింది కానీ కలవలేదండి. కలిసింది కానీ మీకు గెలవలేదు? గెలవలేదు. కలిసింది, కాల్ మాట్లాడారు? మాట్లాడాను. ఓకే, ఇంకేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా అన్నారు? బాపట్ల నుంచి. ఓకే ఓకే, సినిమాలు అవి చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను బాగా. రీసెంట్గా ఏ సినిమాలు చూసారు? సంక్రాంతికి వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమా చూసారు అంతే, ఇంకా తర్వాత ఏ సినిమాలు చూడలేదు? చూడలేదు. అందరూ సంక్రాంతి దగ్గరే ఆగిపోయారు. అసలు మే నెల వచ్చేసింది మనకి. వచ్చింది. పచ్చళ్ళు అవి పెడుతూ ఉంటారా? పెడతామండి. పెట్టారా? హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, నాతో మాట్లాడండి. ఎందుకంటే మనకున్న టైం అయిపోతుంది, కాల్ కట్ అయిపోతుంది. నీతోనే మాట్లాడుతున్నా. ఓకే, ఏంటి ఎలా ఉంది మీకు క్లైమేట్, వాతావరణం ఎలా ఉంది? వర్షం పడిందండి ఉదయం నుంచి వర్షం పడుతుంది. ఓకే, సరే, అయితే ఒక పాట పాడతారా? పొడుపు కథ వేస్తాను. చెప్పండి. చెట్టుకు పుట్టని కాయ, కరకరలాడే కాయ. ఒక్కసారి మళ్ళీ అడగరా? చెట్టుకు పుట్టని కాయ, కరకరలాడే కాయ. చెట్టుకు పుట్టని కాయ, కరకరలాడే కాయ. ఏ కాయ అది? చెట్టు తీయగా ఉంటది. ఏంటండి? తీయగా ఉంటదండి. అర్థం కాలే మీ వాయిస్ నాకు. తీయగా ఉంటదండి.
తీగా ఉంటుంది. ఉమ్. చెట్టుకు పుట్టిన కాయ కరకరలాడే కాయ. ఇది మన ఇంట్లో తయారు చేసుకునే గజ్జికాయనా? కజ్జికాయ. ఓకే సార్, అయితే నేను ఆన్సర్ చేసేసాను. నేను కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ నాకు చెప్పాలి అయితే. కంగ్రాచులేషన్స్. ఓకే, మిమ్మల్ని అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ వచ్చేసి వాసుదేవుడి సోదరి ఎవరు? ఏంటండి? వాసుదేవుడి సోదరి ఎవరు? ఆలోచిస్తున్నారా? పక్కన అడుగుతున్నారా? ఆలోచిస్తున్నాను. ఎవరున్నారు పక్కన మీకు చెప్పడానికి? మా అమ్మాయి ఉందండి. ఉంది. ఈలోపల సెర్చింగ్ లో ఉన్నారా అందరూ? ఈజీగా సెర్చ్ చేసి వస్తున్నారు కదా. అసలు పేరు క్వశ్చన్ ఎప్పుడు వస్తుందా అన్నట్టుంది అందరికి. వాసుదేవుడి సోదరి ఎవరు? ఫాస్ట్ గా చెప్పాలి, టైం అయిపోయింది. లాస్ట్ 5. ఏ గంగన, ఏ కంకణ. వాసుదేవుడి కంకణ. సోదరి ఏ ఏ గంగన. కాదే, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ కాదు. బట్ టైం కూడా అయిపోయింది. మీరు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. క్లారిటీ అయితే లేదు ఫస్ట్ మీరు చెప్పింది. సో నెక్స్ట్ టైం కాల్ కలిసినట్టు మాట్లాడండి, ఏం కాదు. సో ఇవాళ టైం కూడా అయిపోయింది. చాలామంది కాలర్స్తో బోల్డ్ విషయాలు మాట్లాడేస్తాం. రేపు మరలా మన ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మరి కొంతమంది కాలర్స్తో మాట్లాడదాం. ఇవాళ విన్ అయిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా. మరి రేపు మరి కొంతమంది అయితే వినోదురు. కానీ ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. బాయ్.